హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొహాలో నోడూస్ అంటే డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఎలా జనరేట్ చేస్తామో తెలుసుకుందాం. మనకి స్టూడెంట్స్ వాళ్ళకి స్టూడెంట్స్కి కానీ స్టాఫ్కి కానీ యూజర్స్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నోడూస్ సర్టిఫికేట్ ఎలా జనరేట్ చేస్తామో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి ఇక్కడ కొహా 23.05లో మనం చూస్తున్నాం. దీంట్లో కొహాలో మనం ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళేసి మనకి ఈ నోడూస్ సర్టిఫికేట్ చేయాలంటే కొన్ని సెటప్స్ చేయాలి. దాంట్లో ఫస్ట్ కొహా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళేసి దాంట్లో మనకి గ్లోబల్ సిస్టమ్ ప్రిఫరెన్సెస్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయాలన్నమాట. ఇక్కడ ప్యాటర్న్స్లో మనకి ప్రిఫరెన్సెస్లో యూజ్ డిశ్చార్జ్ అని ఉంటుంది. యూజ్ డిశ్చార్జ్ అని ఆ యూజ్ డిశ్చార్జ్ని డు నాట్ అలౌ ఉంటుంది. అక్కడ అలౌ చేసి సేవ్ చేయాలి. అలౌ చేసి సేవ్ చేసేస్తే మనకు ఫస్ట్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మనకి డు నాట్ అలౌ నుంచి అలౌ అనేది సెలెక్ట్ చేసి మనకి ప్రిఫరెన్సెస్లో దాంట్లో జనరల్లో అలౌ అని పెట్టేసి అక్కడ సేవ్ చేసేస్తాం. ఇక్కడ సేవ్ చేసి ఇక్కడికి మనకి దాంట్లో మనకి ఇక్కడ నుంచి ఎనేబుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్కి వెళ్ళేసి హోమ్లోకి వెళ్ళేసి టూల్స్లోకి వెళ్ళాలి. టూల్స్లో ఇక్కడ నోటీస్ అండ్ స్లిప్స్ అని ఉన్నాయి. ఆ నోటీస్ అండ్ స్లిప్స్ని క్లిక్ చేయాలి. దాంట్లో డిఫరెంట్ నోటీసెస్ ఉంటాయి. మనకు దీంట్లో మొత్తం నోటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనకి రకరకాల నోటీసెస్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి డిఫాల్ట్గా. చాలా దాంట్లో డిశ్చార్జ్ అనేది మనకు ఒక నోటీస్ ఉంటుంది. ఆ నోటీస్ మనం ఎడిట్లో చూడాలి. డిఫాల్ట్గా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఎడిట్, ఇక్కడ రైట్ సైడ్ ఎడిట్, డిలీట్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎడిట్ అని ఇస్తే మనకి ఇక్కడ కొహా దానికి సంబంధించిన ఇక్కడ ఈమెయిల్, ప్రింట్, ఎస్ఎంఎస్ ఉంటుంది. మూడిట్లో ఫార్మాట్స్ ఉంటాయి. హెచ్టిఎంఎల్ మెసేజ్ అని, మెసేజ్ సబ్జెక్ట్ ఏంటని, అవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి. మనం ఏం చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ రైట్ సైడు అక్కడ ఫార్మాట్ ఉంటుంది అన్నమాట. మెసేజ్ బాడీ దాన్ని మన ఇటు సైడ్ రైట్ సైడ్ మనం అక్కడ ఈమెయిల్లో ఇచ్చినప్పుడు ప్రింట్లో ఈమెయిల్లో రెండు దిక్కులు ఇచ్చుకోవాలి. ఈమెయిల్ ఇచ్చినప్పుడు మనకు మెసేజ్ పీడిఎఫ్లోకి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎస్ఎంఎస్ అది మనం సబ్స్క్రైబ్ చేయాలి ఎస్ఎంఎస్లు కావాలంటే. ఇక్కడ మనకి ఈమెయిల్లో ఫస్ట్ ఇస్తున్నాం. ఇక్కడ ఇచ్చినప్పుడు మనకి తర్వాత జనరేట్ చేసినప్పుడు పీడిఎఫ్లోకి వస్తుంది. ఇదంతా డిఫాల్ట్గా ఉంటుంది. మనం ఇక్కడ ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ జనరల్గా మనకి ప్రింట్ ఫార్మాట్లో డిఫాల్ట్లో చాలా సింపుల్గా ఉంటుంది ఫార్మాట్ అంతా. మనకి ఇది మెసేజ్ బాడీ ఉంది కదా, దాని నుంచి మనం ఏమేం కావాలో ఇటు సైడ్కి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. జనరల్గా ఇక్కడ ఇది సింపుల్ ఫార్మాట్. మనకి ఫార్మాట్ని కొంచెం మార్చుకోవచ్చు కూడా డిఫరెంట్గా. మనం కొంచెం ఎక్కువగా మనకి దీంతో ఇప్పుడు సేవ్ చేస్తున్నాం, దీన్ని చూపిస్తాను. ఇది జనరేట్ చేస్తే ఏమొస్తుంది బయట అనేది డిఫాల్ట్ది. సేవ్ చేశాను. ఇప్పుడు ప్యాటర్న్లోకి వెళ్తున్నాను. ప్యాటర్న్లోకి వెళ్ళేసి ఒక యూజర్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ 200 అనే ఐడి నెంబర్ ఉన్న యూజర్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వి అభిలాష్ అనేది 200 అది. దీనికి మనకి ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటంలో మనకి కిందకి ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. యాట్రిబ్యూట్స్ అవన్నీ. ఇక్కడ డిశ్చార్జ్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే డిశ్చార్జ్ జనరేషన్ అంట. జనరేట్ డిశ్చార్జ్ అంటే ఇప్పుడు ఆ పీడిఎఫ్ మనకి జనరేట్ అవుతుంది. అది మనకి డెస్క్టాప్ కానీ ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ పీడిఎఫ్ సేవ్ అయింది. ఆ పీడిఎఫ్ చూపిస్తాను. డిఫాల్ట్గా ఉండే ఫార్మాట్ ఇది చూడు. లైబ్రరీ, ఇట్స్ లైబ్రరీలో సర్టిఫికేట్ దట్ ఈజ్
ఫాలోయింగ్ బారోవర్స్ వాళ్ళ పేరు వచ్చింది, రిటర్న్ది ఆల్ ది డాక్యుమెంట్స్ అని వచ్చింది. అంటే సింపుల్గా ఉంది. అలా కాకుండా మనకి నోటీస్ సర్టిఫికేట్ హెడ్డింగ్ కింద అదంతా పలానా వాళ్ళు పలానా బ్రాంచ్ అట్లా ఉన్నదే ఉంటే బాగుంటుంది అన్నమాట. అందుకని దాన్ని మనం మోడిఫికేషన్ చేయొచ్చు. మనకి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళేసి మళ్ళీ స్లిప్స్, నోటీస్ అండ్ స్లిప్స్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ డిశ్చార్జ్ అనే దాన్ని మన మెసేజ్ని ఎడిట్ చేస్తాం. దాంట్లో ఈమెయిల్లోకి వెళ్ళి క్లిక్ చేస్తాం. ఇక్కడ నేను వర్డ్లో ఒక ఫార్మాట్ తయారు చేసుకున్నాను, దాన్ని కాపీ చేసి అక్కడ నేను సేవ్ చేస్తాను. దాన్ని తీసేసి ఇక్కడ హెచ్టిఎంఎల్ పైన హెచ్టిఎంఎల్ ఉంటుంది, కిందంతా బారోవర్స్ సర్నేమ్, బారోవర్స్ ఫస్ట్ నేమ్ అని మనకు డిపార్ట్మెంట్ యాట్రిబ్యూట్స్లోకి వచ్చేసరికి బారోవర్స్ యాట్రిబ్యూట్స్ కోర్స్ కాబట్టి కోర్స్ ఇచ్చిన యాట్రిబ్యూట్స్ గురించి కూడా మనం ముందు వీడియోలో తెలుసుకున్నాము. యాట్రిబ్యూట్స్ ఏమైనా ఇస్తుంటే మనకంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో అన్ని యాట్రిబ్యూట్స్లో ఇస్తాం. వాటి ఫార్మాట్ కూడా ఇక్కడ చూడండి ఎలా ఉంటుంది, బారోవర్స్ యాట్రిబ్యూట్ కోర్స్ అని ఐఫన్ పెట్టి ఇట్లా వచ్చేస్తుంటుంది. మళ్ళీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది డిఫరెంట్. మన ఫార్మాట్ వెరీ సింపుల్, అది మనం ఒకసారి చూసుకుంటే ఈజీగా చేయొచ్చు. అలా కాదన్నప్పుడు రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ నుంచే వాటిని సెలెక్ట్ చేసి రైట్ సైడ్కి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన సిగ్నేచర్ కూడా మనం డిఫాల్ట్ ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో స్కాన్ చేసి పెట్టుకొని అక్కడి నుంచి కూడా మనకి తీసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు చూడండి ఆ ఫార్మాట్ చూడండి, సిగ్నేచర్ కూడా మనం అక్కడ స్కాన్ చేసి హెచ్టి డాక్ అనే ఫోల్డర్ డిఫాల్ట్ ఫోల్డర్ దాంట్లో కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ మనం కిందకి వెళ్ళేసి ఇప్పుడు చూడండి డిశ్చార్జ్, ఈ నోటీస్ డిశ్చార్జ్ అంటే నోటీస్ సర్టిఫికేట్ జనరేట్ అనమాట. ఇక్కడ జనరేట్ ఆల్రెడీ ఒకసారి చేసిందని చెప్తుంది, మళ్ళీ జనరేట్ చేస్తున్నాం. సేవ్ అడుగుతుంది, జనరేట్. ఇప్పుడు ఈ న్యూ ఫార్మాట్లో చూడండి లైబ్రరీ నోటీస్ సర్టిఫికేట్, ఇంకా హెడ్డింగ్ కూడా పెట్టుకోవచ్చు, క్లియర్నెస్ సర్టిఫికేట్. దిస్ ఈజ్ ఏ సర్టిఫికేట్ దట్ది వాళ్ళ పేరు, డిపార్ట్మెంట్, సిఈసి డిపార్ట్మెంట్, కార్డ్ నెంబరు, డిపార్ట్మెంట్ సిఈసి డిపార్ట్మెంట్, యాట్రిబ్యూట్ కూడా యాడ్ చేసాం కాబట్టి లైబ్రరీ అన్నీ రిటర్న్ చేశారు. లైబ్రరీ మనకు సిగ్నేచర్ చేసింటే ఆ సిగ్నేచర్ ఆ ఫోల్డర్లో పెడితే అక్కడ సిగ్నేచర్ కూడా వస్తుంది లైబ్రరీ పైన. కావాలంటే డిఫాల్ట్ హోమ్ దాంట్లో హోమ్ డైరెక్టరీలో అలా కూడా చేసుకోవచ్చు. హెచ్డి డాక్ ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో చేసుకోవాలి స్కాన్ ఇమేజ్. అది ఇక్కడ కాల్ చేస్తే ఇక్కడ అది కూడా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా నోటీస్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది అన్నమాట. ఇంకా జనరేట్ ఫార్మాట్ డిఫాల్ట్ అలాగే ఉంచుకోవచ్చు, మనం ఇట్లా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఈ విధంగా మనకి స్టూడెంట్స్కి కానీ స్టాఫ్కి కానీ యూజర్స్కి నోటీస్ ఇచ్చేప్పుడు ఆ నోటీస్ సర్టిఫికేట్ ఇలా జనరేట్ చేస్తాం అన్నమాట. మనం ఇక్కడ నుంచి మనం జనరేట్ చేసి మనకి ఈ విధంగా నోటీసులు స్లిప్స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ డిశ్చార్జ్ అని ఇచ్చేస్తే మనకి దాంట్లో అది వస్తుంది. మనకి రైట్ సైడ్ ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళేసి మనం సెలెక్ట్ చేసుకొని ఈమెయిల్ దాంట్లో ఆ ఫార్మాట్ ఇది వస్తుంది. దీన్ని చూడండి ఇక్కడ మనకి 5 స్టార్ నోటీస్ సర్టిఫికేట్ అంటే దీన్ని అడిషనల్గా వచ్చింది కాబట్టి అది తీసేసాము. కింద హెచ్టిఎంఎల్లో హెడ్డింగ్ 1 కింద సెంటర్ చేసేసి H1 కొంచెం హెచ్టిఎంఎల్ ఐడియా ఉంటే అక్కడ నీట్గా చేసుకోవచ్చు. చూడు అక్కడ నోటీస్ సర్టిఫికేట్ అని హెచ్టిఎంఎల్ ఇచ్చిన ఇట్ ఈజ్ సర్టిఫై దట్ అని వచ్చేసి మనం రాసి యూజర్ నేమ్ అన్న దగ్గర యూజర్ ఫస్ట్ నేమ్, యూజర్ సర్ నేమ్, ఫ్రమ్ లైబ్రరీ, మెంబర్షిప్ కార్డ్ నెంబర్ వచ్చేసి బారోవర్స్ కార్డ్ నేమ్. అవన్నీ మనకి ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, అవే అక్కడికి వస్తాయి. మనకు తెలియకపోయినా దాన్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మనకు ఆ ఫార్మాట్ తెలియకపోయినా కూడా. యాట్రిబ్యూట్స్ కూడా బారోవర్స్ యాట్రిబ్యూట్స్ కోర్స్ ఇవన్నీ చూడు ఇటు సైడ్ ఉంటాయండి. మనకి
లెఫ్ట్ సైడ్ అన్నీ ఉంటాయి. మనం అది ఎలా ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఇటు బారోవర్స్ సార్నేమ్ కానీ ఇన్సర్ట్ చేస్తే ఇదిగో ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. దాన్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేస్తే మనం ఎక్కడ కావాలో అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలో అది, కార్డ్ నెంబరా, బారోవర్ సర్నేమా, డిపార్ట్మెంటా, లైబ్రరీ ఏది అనేది అన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఏ సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేస్తే అది రైట్ సైడ్కి వస్తుంది అన్నమాట. కొంత దగ్గర మామూలు టైప్ చేస్తే లెటర్స్ వస్తాయి. ఇట్లాంటి మన డేటాబేస్ నుంచి తీసుకోవాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇట్ ఈజ్ సర్టిఫై దట్ అది మనం టైప్ చేస్తాం జనరల్గా. నేమ్స్ కానీ వాళ్ళ నేమ్ కానీ ఇట్లా ఇస్తే వాళ్ళని డేటాబేస్లో నుంచి తీసుకుంటుంది. ఎవరిని సెలెక్ట్ చేస్తాం వాళ్ళ పేరుతో అక్కడ తీసుకుంటుంది, వాళ్ళ నెంబర్ అక్కడ తీసుకుంటుంది. ఈ విధంగా మనం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ రైట్ సైడ్కి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మనకు 2-3 సార్లు ఐడియా వచ్చి ఈ విధంగా మనం ఆ ఫార్మాట్ ఇచ్చేసి నోటీస్ సర్టిఫికేట్ జనరేట్ చేస్తాం అన్నమాట ప్యాటర్న్లోంచి. ఈ విధంగా స్లిప్స్, నోటీసెస్ స్లిప్స్ కింద ఇవన్నీ ఉంటాయి. మనలో డిశ్చార్జ్ అనేది ఆ నోటీస్ని తీసుకొని దాంట్లో మోడిఫికేషన్ చేయాలన్నమాట. ఇవన్నీ సబ్ పార్ట్స్, దాంట్లో రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి. అవన్నీ ఈమెయిల్ కానీ ప్రింట్ కానీ ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి ఇక్కడ. ఈ విధంగా మనకి కోహాలో నోటీస్ సర్టిఫికేట్ అనే డిశ్చార్జ్ అంటే క్లియరెన్స్ సర్టిఫికేట్ జనరేట్ చేస్తాం అన్నమాట. ఇలాగే స్లిప్స్, నోటీసెస్ ఏవైనా కూడా ఇలాగే మోడిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.